ఎప్పుడైనా వెజిటేరియన్స్ పెళ్ళికి పోయినామనుకోరి అందరు స్వీట్లు వెనకాల పడితే నాకైతే దొండకాయ ఫ్రై ఉందా లేదా అని చూస్తే అన్నట్టు పెళ్ళిళ్ళ స్టైల్ దొండకాయ ఫ్రై అంటే నాకైతే లవ్ పానం గీయాలైతే మా ఇంట్లో దొండకాయ ఫ్రై చేసి చూపిస్తున్న పాన్రి ఇక శుక్రవారం కొబ్బరికాయ కొడతారు కదా మంచిగా దానికి ఇట్లా వాడుకోవచ్చు అన్నట్టు ఇక సన్నగా కోసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోరి అప్పట్లో దొండకాయలు కూడా మనం సన్నగా కోసి పక్కన పెట్టుకున్నాం కదా చూసుకోరి మంచిగా మీడియం సైజు కోసుకుంటే ఎందుకంటే గోనక జర సన్నగా అయిపోతాయి ఇక కొబ్బరి కూడా మంచిగా పొడి పట్టేసుకున్నాం కదా ఇక కడాయిలో జర్రంత నూనె ఎక్కువనే పడుతుంది అందులో శనగపప్పు మినపప్పు మంచిగా ఎర్ర గొల్లినాక ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాం గల్లెకే మనం ఎల్లిపాయలు కచ్చపక్క దంచిన ఈ ఎల్లిపాయలు తర్వాత ఎండుమిరపకాయలు కళ్యామాకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి జర్ర గోలించుకొని ఇంగు వేసుకుంటే మంచుకుంటుంది అన్నట్టు లాస్ట్లో మనం వేసుకోవాలి సన్న కోసుకున్న దొండకాయలు వేసుకొని ఎర్ర గోలినాక జర్ర ఉప్పుకనే సన్నశక మీద గోలించుకోవాలి మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉప్పు పసుపు వేసుకున్నాం అనుకోర్రి పెళ్ళిళ్ళ స్టైల్ దొండకాయ ఫ్రై అంటే రెడీ లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి కంపల్సరీ ఇక ఉడుకుడు కన్నంలో జర్రంతా నెయ్యి కొట్టేసుకొని ఇట్లా దొండకాయ ఫ్రై కట్టుకొని తినరనుకోరి సాంబార్ అని చెప్పి మంచిగా ఉంటుంది నాకైతే పెళ్ళిళ్ళ సీజన్ యాదకొస్తుంది మీ పెళ్ళిళ్ళు ఎవరు